అందరూ సమానమే. ఈరోజు జరిగిన ఉదంతమే అందుకు సాక్ష్యం. కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో ఓ బాలికను మైనర్ బాలికను వేధించిన కేసులో అరెస్ట్ కావడం, అనంతరం న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే బండి సాయి భగీరథ్ని పోక్సో కేసులో అరెస్ట్ చేశారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. లొంగిపోయిందంటూ కూడా కేంద్ర మంత్రి తను ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. దాదాపు 2.5 గంటల పాటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి సాయి భగీరథ్ని విచారించిన అనంతరం హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి నివాసంలో అతని ముందు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకి కొద్దిసేపటి క్రితమే బండి సాయి భగీరథ్ని తరలించారు. మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే 5404 అనే వాహనంలో బండి సాయి భగీరథ్ని చెర్లపల్లి జైలుకి తరలించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చెర్లపల్లి కేంద్ర కారాగారానికి ఒక సామాన్య ఖైదీలాగా పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి కేంద్ర మంత్రి కుమారుడు ఎట్టకేలకు జైలు ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ కేసులో పోలీసులు ఇటు డీజీపీ ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. వారి యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి బట్టల్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు, ఒక బ్రీఫ్ కేసులో తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఈ కేసులో అనేక పరిణామాలు, ఉదయం నుంచి నాటికే పరిణామాల మధ్య ఎట్టకేలకు పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ చెర్లపల్లి కారాగారానికి చేరుకున్నటువంటి పరిస్థితి.